విశాఖ మాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కన్నుల పండుగగా ప్రారంభమైన సింహగిరినాథుని గిరి ప్రదక్షిణ కార్యక్రమం. ఆలయ ఆనవాయితీ ప్రకారం జెండా ఊపి స్వామివారి రథాన్ని ప్రారంభించిన అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు. మహిళల ఆరోగ్య రక్షణే లక్ష్యంగా విశాఖ కేజీహెచ్ లో గర్భాశయ సంరక్షణ కేంద్ర ప్రారంభం. ఈ ప్రక్రియ ప్రయోగాత్మకం, ప్రతిష్టాత్మకమైనదని అన్న వైద్య నిపుణులు. అపరిష్కృత సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా సత్వర కార్యాచరణ ప్రారంభిస్తామన్న ఎమ్మెల్యే. 2 రోజుల పాటు వర్షాలకు జలమయమైన దక్షిణ నియోజకవర్గ ప్రాంతాలను పరిశీలించిన వంశీకృష్ణ వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, సింహాచలం గిరి ప్రదక్షిణ సందర్భంగా తొలి పావంచ వద్ద ఏర్పాటు చేసిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి పుష్పరథాన్ని భక్తుల హర్షధ్వానాల మధ్య అంగరంగ వైభవంగా కదిలింది. మాజీ కేంద్ర మంత్రి, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం సాయంత్రం 4:15 జెండా ఊపి రథాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి, స్థానిక కార్పొరేటర్ పివి నరసింహం, ఆలయ స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాలాచార్యులు భాగస్వాములయ్యారు. తొలుత ఆలయ స్థానాచార్యులు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్పరథాన్ని ప్రారంభించారు. ఆషాఢ పౌర్ణమి ముందు రోజు గిరి ప్రదక్షిణ దేవస్థానం నిర్వహించడంతో శనివారం తెల్లవారుజాము నుంచి వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా రాష్ట్రం నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా వచ్చారు. మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః. చంద్రసూరయః దివే వచక్షురాతదం తద్విప్రాస విపన్యవో జాగృవాగం సస్యమిందదే విష్ణోర్య పరమం పదం. పూగే ఫలేశ్చ కర్పూరేర్నాగవల్లే దళైర్యుధం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిజ్ఞతాం తాంబూలం సమర్పయామి సువర్ణమంత్రేర్నాదాగంధేన సంయుతః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిజ్ఞతాం ధూపమాగ్రాపయామి సాధ్యం త్రివర్తి సంయుక్తం. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. గిరి ప్రదక్షిణ సుమారు 32 కిలోమీటర్ల మేర కొనసాగుతుండగా సింహాచలం నుంచి బీఆర్టీఎస్ రోడ్డు మీదుగా హనుమంతవక జంక్షన్, తెన్నేటి పార్కు, ఎంవీపీ డబుల్ రోడ్, సీతమ్మధార, మాధవధార, ఎన్ఏడి, గోపాలపట్నం, బుచ్చిరాజపాలెం, ప్రహ్లాద్పురం మీదుగా భక్తులు తిరిగి సింహాచలానికి చేరుకోనున్నారు. గిరి ప్రదక్షిణలో సింహగిరి సమీపంలో అడవివరం గ్రామంలో భక్తుల సందడి నెలకొంది. విశాఖ వాసులతో పాటు చుట్టుపక్కల జిల్లాలు, ఒడిశా నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో గిరి ప్రదక్షిణలో పాల్గొనడంతో సింహగిరిలు గోవింద నామ స్మరణతో మారుమోగుతున్నాయి. తొలి పావంచ వద్ద కొబ్బరికాయను కొట్టి గిరి ప్రదక్షిణను ప్రారంభిస్తున్నారు భక్తులు. చాలా లైన్ ఉన్నాయి, పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి, ప్రశాంతంగా చూసుకోవచ్చండి. పిల్లలకి, వృద్ధులకి, మరి మహిళలకి మరీ ఇవ్వండి కావాలి. అట్నుంచి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన తర్వాత దూరంలోకి వచ్చి భద్రకేసి వచ్చి అడవడానికి వెళ్ళిపోవాలండి. ఇది ప్రాసెస్. అయితే చాలా మంది భక్తులు వెనకాల నుంచి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తారట.
పుణ్యక్షేత్రము సింహాచలము మహాపుణ్యక్షేత్రము శ్రీవరాహ నరసింహుని దివ్యధామము సింహాచలము మహాపుణ్యక్షేత్రము శ్రీహరి కరుణించగా ప్రహ్లాదుడు వేడగా శ్రీహరి కరుణించగా నరమృగముల రూపుగా యుగ యుగాల వేల్పుగా ఆశ్రితులను కావగా వెలసిన హరి నిలయము సింహాచలము మహాపుణ్యక్షేత్రము ఏ నోటను విన్నా అప్పన్న నామమే హరిహరి నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మేలు కమలలోచనుడా హరిహరి నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మేలు కమలలోచనుడా హరిహరి నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మేలు కమలలోచనుడా ఏ చోటను కన్నా భక్తుల సందోహమే ఏ నోటను విన్నా హరినామ స్మరణమే పాపాలను హరించే విష్ణు సన్నిధానము సింహాచలము మహాపుణ్యక్షేత్రము ముడుపులను చెల్లించే వారికి నీవే దిక్కని నమ్మి మెట్లెక్కే వారికి సుఖాంతులనందించే నరసింహుని నిలయము సింహాచలము మహాపుణ్యక్షేత్రము శ్రీవరాహ నరసింహుని దివ్యధామము సింహాచలం. ఈవెంట్ మేనేజర్ల అసోసియేషన్ విశాఖ చాప్టర్ ఆధ్వర్యంలో ఈ నెల 24న అంగరంగ వైభవంగా లైమ్ లైట్స్ అవార్డుల ప్రధానోత్సవ వేడుకలు జరగనున్నట్టు ఈమా అధ్యక్ష కార్యదర్శులు సందీప్ కుమార్ షరీఫ్ ఖాన్లు సంయుక్తంగా తెలిపారు. మధురవాడలో గల వి కన్వెన్షన్ సెంటర్ లో జరగనున్న ఈ వేడుకల్లో భాగంగా ప్రతిభావంతమైన ఈవెంట్ మేనేజర్లకు, కళాకారులకు, ఈవెంట్ రంగంలో గల వేర్వేరు శాఖల్లోని ప్రతిభావంతులకు అవార్డుల ప్రధాన కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. మునిపెన్నడూ లేని విధంగా విశాఖలో జరుగుతున్న ఈ వేడుకలు అద్భుతంగా అందరినీ అబురుపరిచే విధంగా నిర్వహించేందుకు అంతా సిద్ధం చేశామని వీరు తెలిపారు. తమైనా స్కిన్ అండ్ బ్యూటీ క్లినిక్ ప్రధాన స్పాన్సర్ గా నిర్వహిస్తున్న ఈ మెగా అవార్డుల వేడుకల్లో ముంబైకి చెందిన ఓ ప్రముఖ రాక్ బ్యాండ్ బృందం, కలకత్తాకు చెందిన నృత్య బృందం చేసే ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు. 50 కేటగిరీల్లో ప్రతిభావంతుల్ని గుర్తించి ఈ అవార్డులు ఇస్తున్నట్లు తెలిపారు. దీనికి 150కి పైగా నామినేషన్ల ఎంట్రీలు వచ్చాయన్నారు. వేడుకల్లో పాల్గొనేందుకు అందరికీ అవకాశం ఉందని, ఆసక్తి గలవారు ఎంట్రీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా కోరారు. ఈ నెల జూలై 24వ తారీఖుని ఈవెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వైజాగ్ ఈ ఆధ్వర్యంలో ఈవెంట్ ఇండస్ట్రీకి సంబంధించిన అవార్డ్ సెరమనీ కార్యక్రమం జరుగుతుంది వైజాగ్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో. దీంట్లో ఈవెంట్ రిలేటెడ్ ఈవెంట్కి సంబంధించిన ఈవెంట్లో ఇప్పుడు ఎవరైతే ఎక్కువగా పాల్గొంటారో ఆర్టిస్టులు అవ్వచ్చు, సప్లయర్స్ అవ్వచ్చు, క్యాటరర్స్, ఫోటోగ్రాఫర్స్, ఈవెంట్ ఫ్యామిలీకి సంబంధించిన అవార్డ్ సెరమనీ అవుతుంది. దీంట్లో కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. 24వ తారీఖు వైజాగ్ కన్వెన్షన్లో జరుగుతుంది. ఈ యొక్క అవార్డ్ సెరమనీ వైజాగ్లో ఫస్ట్ టైం జరుగుతుంది ఈవెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వైజాగ్ నుంచి. దీనికి మాకు మెయిన్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్నారు తమైరా స్కిన్ క్లినిక్. థ్యాంక్ యూ సో మచ్ తమైరా స్కిన్ క్లినిక్. వైజాగ్
కి జనరల్ సెక్రటరీగా ఉన్నాను నేను. సో ఇది ఫస్ట్ టైం వైజాగ్లో ఈమా లైమ్లైట్ అవార్డ్స్ అని చెప్పి ఈవెంట్ ఫెటర్నిటీకి అందరికీ సంబంధించిన లైమ్లైట్ అవార్డ్స్ అంటే వాళ్ళు చేస్తున్న వర్క్స్ అన్నిటికీ గుర్తింపుగా ఈ అవార్డ్స్ ఫంక్షన్ అనేది జరగబడుతుందండి. సో దీనికి మెయిన్ స్పాన్సర్ తమైరా స్కిన్ క్లినిక్ అని చెప్పి వాళ్ళు స్పాన్సర్ చేస్తామని ముందుకొచ్చారు. సో వాళ్ళకి మా ఈమా తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. Skin is the largest organ in the body, so perfect skin is the reflection of perfect body. ఈ నెల 24న ఈవెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఎమా వైజాగ్ కన్వెన్షన్ మధురవాడలో చాలా గ్రాండ్గా జరగబోతున్న లైమ్లైట్ అవార్డ్ ఈవెంట్ నైట్కి తమైరా స్కిన్ క్లినిక్ మెయిన్ స్పాన్సర్గా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముందెప్పుడు లేని విధంగా చాలా గ్రాండ్గా జరగబోతున్న ఈ బిగ్గెస్ట్ ఈవెంట్కి తమైరా స్కిన్ క్లినిక్ స్పాన్సర్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మోస్ట్ టాలెంటెడ్ ఈవెంట్ మేనేజర్స్ అందరూ కలిపి చేస్తున్న ఈ ఈవెంట్కి మెగా ఈవెంట్కి తమైరా స్కిన్ క్లినిక్ తరఫున అందరికీ ఆహ్వానం చెప్తున్నాం. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి. విశాఖలో పీటీయూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ దేశంలోని మొట్టమొదటిదిగా రాష్ట్రంలో అనవసరమైన గర్భాశయ శస్త్రచికిత్సలను తగ్గించడమే దీని లక్ష్యమంటూ కేజీహెచ్ వైద్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు కేజీహెచ్ లో గర్భాశయ సంరక్షణ కేంద్రాన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు, గైనిక్ విభాగ నిపుణులు ప్రసంగిస్తూ దేశంలోని మొట్టమొదటి పీటీయూ సెంటర్ ను ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. మహిళల ఆరోగ్య ఫలితాలను మెరుగుపరుచుకోవడమే లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేస్తుందని తెలిపారు. బేయర్ ఫాక్స్ కింగ్ జార్జ్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సెంటర్లో చికిత్సలు నిర్వహించబడతాయని తెలిపారు. బేయర్ ఫార్మా, ఫెడరేషన్ ఆఫ్ అబ్రాస్టిక్ అండ్ గైనకాలజిక్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త సహకారంతో మొదటి గర్భాశయాన్ని సంరక్షించుకునే కేంద్రాన్ని ప్రారంభించుకున్నామని, ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా వారు అభివర్ణించారు. Very novel project. I can say that it is a novel project which is very, very important in our state. Why? Because the relay survey about number of hysterectomies has been done in this particular state. Unfortunately, ours is standing the first. So that is the reason why the government has taken part in this particular program. It is collaborated with the important company that is Bayers. So this novel project definitely should go forward because of these particular reasons. I can say that. Being an orthopedic surgeon, being head of the department, we see number of cases of osteoporosis in our OPD. Unfortunately, I did a survey. I can say that it is an unfortunate thing. I did a survey on osteoporosis in my department. I have taken the ultrasound aided detection of this particular osteoporosis. Maybe something it is not definitely say that, but as a screening method, it is a very good tool to identify osteoporosis. When I am doing this particular study, I have done all the staff nurses and who are working in this particular hospital and the OPD patients. I am surprised the 20-year girl is having an osteoporosis. Immediately I inquired all these people. Unfortunately, they were subjected for hysterectomy. Then again I inquired about all these particular things, whether it should go for the hormone replacement therapy or anything. Again I did a study whether they have done any oophorectomy or not. So they have not done any oophorectomy, but still these patients are osteoporotic. So the receptive organ is not there, then automatically the effectiveness of hormone will be decreased. It is already described in the physiology. So even 20 years girl is having osteoporosis means really it is a
mind-boggling issue. After hysterectomy, sometimes because of these socio-economical problems, somebody subjected for this particular hysterectomy because of either menorrhagia or because of any leukorrhea, uncontrolled leukorrhea. The family will suffer with this particular issue of financial burden. The financial burdens will be very high, and the family relations also will be disturbed because of this. So that can be controlled if the menorrhagia can be controlled with this particular device. So we are saving the family relationships as well as by improving the financial burden which will be lessened by using this particular device. So with all these things, this government has collaborated with this particular company to give this, to avoid all these complications because of this hysterectomy. They made a program, this Save the Uterus, by giving this levonorgestrel intrauterine device, which is very, very helpful to the public and poor and needy. Definitely that will give very good result. It will avoid surgeries, it will maintain the osteoporosis or avoid the osteoporosis, and at the same time it will maintain the family relations and it will decrease the financial burden on the family. So these are the so many advantages with this particular device. But when it comes to the cost effectiveness, if it is there or not, this is the most important part, whether it can be applied to the society or not. So once it comes to the cost effectiveness, then if it is really working good, even though it is a higher side, definitely patient will accept. If it is not working, if it is a higher side, again it is a burden to the family. Again it is a burden to the family. And Bayers is a renowned company. So definitely once the government has been collaborated with this, means after doing all the discussions only, they will collaborate with this. So it is a beautiful and wonderful step from the government to prevent the hysterectomies in all the state. This will be implemented in our hospital. They have chosen this, our hospital, as the first one to do this particular project. So I glad and I appreciate this Bayers and the government, so who has given this particular opportunity to this hospital. So my people and my patients who are coming here, definitely they will be benefited, and the surgeons who are going to train in this particular program, definitely they will do the justice in the rural area also, definitely. So this program will be successful if you can apply in a right way. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఉదయం 8:30 నుంచి శనివారం వరకు రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా అల్లూరు సీతారామరాజు జిల్లా చిత్తూరులో 21 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షపాతం రికార్డు అయిందన్నారు. అనకాపల్లిలో 14.4, నూజివీడు ఏలూరులో 10, గోపాలపట్నం విశాఖపట్నంలో 9.8, హిరమండలం శ్రీకాకుళంలో 8.1, కోటానందలూరు కాకినాడలో 6.7, సంతకవటి విజయనగరంలో 6.4 తదితర సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం మధ్యాహ్నం ఒడిశాలోని పూరికి సమీపంలో చిలకా సరస్సు వద్ద తీరాన్ని దాటిందన్నారు. నిన్నటి రోజున నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అడ్జాయినింగ్ వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడిన వాయుగుండం అది క్రమేపీ వాయు దిశగా ప్రయాణిస్తూ ప్రస్తుతం అప్పుడు ఒరిస్సా కోస్ట్ మీద చిలికా లేక్ దగ్గరలో పూరికి వెస్ట్ సౌత్ వెస్ట్ డైరెక్షన్లో 50 కిలోమీటర్ దూరంలోను, అలాగే గోపాల్పూర్కి ఈశాన్యంగా 70 కిలోమీటర్స్ దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. అది క్రమేపీ అదే డైరెక్షన్లో అంటే వాయు దిశగా ప్రయాణిస్తూ ఒరిస్సా ఛత్తీస్గఢ్ వైపు వెళ్తూ రానున్న 12 గంటల్లో క్రమేపీ బలహీనపడుతూ తీవ్ర అల్పపీడనంగా మారేటువంటి అవకాశం ఉంది.
అలాగే దీని ప్రభావం చేత గడిచినటువంటి 24 గంటల్లో మా రాష్ట్రంలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా వైడ్ స్ప్రెడ్ రైన్స్ అంటే విస్తారంగా ఒక మోస్తరు వర్షాలు, అలాగే భారీ వర్షం, కొన్ని చోట్ల భారీ టు అతి భారీ, అలాగే 1 or 2 ప్లేసెస్లో ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా రికార్డ్ అవ్వడం జరిగింది. స్పెసిఫిక్గా అయితే మటుకి ఇది చింతూరు అంటే అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి చింతూరులో అయితే 21 సెంటీమీటర్స్, నెక్స్ట్ అనకాపల్లిలో 13 సెంటీమీటర్స్, నూజివీడ్లో 10 సెంటీమీటర్స్, మన విశాఖపట్నంలో అయితే 4 సెంటీమీటర్స్ వర్షపాతం. అలాగే చాలా చోట్ల 3 to 6 అండ్ 3 to 7 సెంటీమీటర్స్ కూడా పలు ప్రాంతాలు రికార్డ్ అవ్వడం జరిగింది. అలాగే దీని ప్రభావం మరి నెక్స్ట్ 24 hours కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అది రానున్న 24 గంటల్లో భారీ టు అతి భారీ వర్షం ఏలూరు అండ్ అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, భారీ టు అతి భారీ వర్షపాతం. అలాగే నెక్స్ట్ భారీ వర్షపాతం కూడా నెక్స్ట్ కమింగ్ 24 hours కూడా మరికొన్ని జిల్లాల్లో కూడా ఉత్తరాంధ్ర అండ్ దక్షిణాంధ్ర జిల్లాల్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అవి శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ అండ్ పల్నాడు ఈ జిల్లాల్లో రానున్నటువంటి 24 గంటల్లో భారీ వర్షం కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ప్రస్తుతానికైతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పూరికి ఒరిస్సా తీరంలో ఉన్నటువంటి చిలికా లేక్ దగ్గర ఉన్నటువంటి ఈ వాయుగుండ ప్రభావం దృష్ట్యా ఇప్పటికీ ఇంకా మనకి ఉత్తరాంధ్ర తీరం వెంబడి కూడా బలమైనటువంటి ఈదుల గాలులు గంటకి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో వస్తూనే ఉన్నాయి. అలాగే సీ కండిషన్ కూడా ఇంకా రఫ్నెస్ ఇంకా ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తాలో కొంచెం తగ్గినప్పటికీ కూడా ఉత్తరాంధ్రలో కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితులు ఇంకా కనిపిస్తున్నాయి. అంచేత ప్రస్తుతం ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మత్స్యకారులు వీళ్ళందరినీ కూడా ఈరోజు కూడా వేటకి వెళ్ళొద్దని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నౌకాశ్రయాలు ఏవేంటి ఉన్నాయో అవి అంటే కళింగపట్నం నుంచి కాకినాడ వరకు ఉన్నటువంటి నౌకాశ్రయాలు అన్నీ కూడా ఇంకా ఫర్దర్గా ఇంకా మరికొన్ని గంటల పాటు స్క్వేలీ వెదర్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్న చేత నిన్నటి మనం ఇచ్చినటువంటి 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికని ఇంకా కంటిన్యూ చేయడం జరుగుతోంది. ఇది నెక్స్ట్ అలాగే సీ కండిషన్ అండ్ హైవే అలర్ట్ కానీ ఓషన్ కరెంట్ స్టేట్స్ కానీ ఇవన్నీ కూడా ఇన్క్వైరీస్ బులెటిన్స్ ద్వారా కూడా మనం మరికొంత దీన్ని తెలుసుకోవడం జరుగుతుంది. దక్షిణ నియోజకవర్గంలోని అపరిష్కృత సమస్యలను సత్వర కార్యాచరణతో పరిష్కరించేందుకు కృషి చేయడమే కాకుండా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. శనివారం 34, 35 వార్డుల్లో పర్యటించిన ఆయన ప్రాంతంలో గల సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు స్థానిక ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యేకు వివరించగా తక్షణమే వాటి పరిష్కారానికి చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. అనంతరం ఆయా వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీలను పరిశీలించారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు ముఖ్యంగా తాగునీటి సమస్యతో పాటు రోడ్లు, డ్రైనేజీ సమస్యలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ఎమ్మెల్యే వెంట జీవీఎంసీ అధికారులు లేకపోవడం గమనార్హం. కార్యక్రమంలో కూటమి, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. విశాఖపట్నం సిటీలో
గత 2 రోజులుగా నాన్ స్టాప్గా వర్షం పడతా ఉంది. సౌత్ నియోజకవర్గం అంతా కూడా ఓల్డ్ సిటీ, ఈ ప్రాంతం డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో సౌత్ నియోజకవర్గం అంతా కూడా పర్యటిస్తూ ఉన్నాం. ఈరోజు 34వ వార్డు భూపేష్ నగర్ ఈ ప్రాంతాన్ని చూస్తూ ఉన్నాం. ఎప్పుడో కట్టినటువంటి డ్రైనేజ్ వ్యవస్థ వల్ల స్థానికంగా ఈ వాటర్ స్టక్ అయ్యి రోడ్ల మీదకి వస్తూ ఉంది. ఇళ్లలోకి కూడా వాటర్ వస్తుంది. దీని మీద అధికారుల దృష్టికి తీసుకెళ్ళి రానున్న రోజులు లాంటి ప్రాబ్లం లేకుండా ఈ నియోజకవర్గంలో పూర్తిగా అస్తవ్యస్తంగా డ్రైనేజ్ వ్యవస్థ ఉంది కాబట్టి దీని మీద పూర్తి చర్యలు తీసుకొని ఎక్కడ కూడా వాటర్ రోడ్డు మీద రాకుండా ఇళ్లలోకి రాకుండా తగు చర్యలు తీసుకోవడానికి, అలాగే ఈ ప్రాంతంలో వర్షం పడినప్పుడు లేదా పెళ్ళిళ్ళు గిళ్ళు చేసుకోవడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒక కమ్యూనిటీ హాల్స్ కూడా చాలా ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి వాటన్నిటి కూడా తీర్చి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ప్రజలు ఎక్కడైనా ఇబ్బంది పడుతుంటే నా దృష్టికి కూడా తీసుకురావాలని చెప్పడం జరిగింది. రానున్న రోజులు ఇలాంటి ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా ఈ నియోజకవర్గాన్ని ఒక అద్దంలాగా చేస్తామని చెప్పడం జరిగింది. సో ప్రతి ఏరియా కూడా పర్యటించి ఎక్కడ ఏ ప్రాబ్లం తీసుకొని ప్రతి ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం తెలియదు. ఇవాళ ఇసుకొండ దగ్గర వార్డ్ బై లైన్లో ఏదో చిన్న ప్రాబ్లం ఉంది. అలాగే అన్ని వార్డులు కూడా తిరుగుతాం. ఇవాళ ప్రతి ఏరియా కూడా తిరిగి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా చూసి ఆ ప్రాబ్లం ఇమ్మీడియట్గా కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఆల్రెడీ మేము ఈ పూర్తిగా ఏదైతే మీరు అంటున్నారో పోర్టుకు సంబంధించి దాని మీద నేను పోర్ట్ చైర్మన్ గారితో మాట్లాడడం జరిగింది. పోర్ట్ చైర్మన్ కూడా సానుకూలంగా స్పందించి అటు జిఎంసి ఇటు పోర్టు 2 కలిసి ఉమ్మడిగా ఆ కాలను అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చారు. దాని అత్తర్లో టెండర్లు కూడా పిలిచి ముఖ్యంగా ఈ ప్రాంతానికి కాలుష్యం ప్లస్ ఈ వాటర్ ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేస్తాం. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కన్నుల పండుగగా ప్రారంభమైన సింహగిరినాథుని గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఆలయ ఆనవాయితీ ప్రకారం జెండా ఊపి స్వామివారి రథాన్ని ప్రారంభించిన అనువంశిక ధర్మకర్త అశోక్ దశరథరాజు. మహిళల ఆరోగ్య రక్షణే లక్ష్యంగా విశాఖ KGH లో గర్భాశయ సంరక్షణ కేంద్రం ప్రారంభం. ఈ ప్రక్రియ ప్రయోగాత్మకం, ప్రతిష్టాత్మకమైనదన్న వైద్య నిపుణులు. అపరిష్కృత సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా సత్వర కార్యాచరణ ప్రారంభిస్తామన్న ఎమ్మెల్యే. 2 రోజుల పాటు వర్షాలకు జలమయమైన దక్షిణ నియోజకవర్గ ప్రాంతాలను పరిశీలించిన వంశీకృష్ణ వెల్లడి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.